ఆపదలో ఆదుకునే మంచి మనిషి బొల్లిశెట్టి శ్రీనివాస్ను గెలిపించాలని పెంటపాడు మండలం బి కొండేపాడు సర్పంచ్ కట్టా దానయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ సీనియర్ నాయకుడైన కట్టా దానయ్య తన అనుచరులతో జనసేనలో చేరారు. స్థానిక జనసేన కార్యాలయంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి బొల్లిశెట్టి శ్రీనివాస్, దానయ్య, అతని కుమారుడు కట్టా శ్రీనివాస్ తదితరులను జనసేన కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కట్టా శ్రీనివాస్ ఆధ్వర్యంలో బి కొండేపాడు నుంచి తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయం వరకు పెద్ద సంఖ్యలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి భాస్కర్రావు, టి విఘ్నేశ్వరరావు, పెచ్చెట్టి శ్రీనివాస్, నందివాడ పెద్దిరాజు, ముగ్గళ్ల శివ తదితర అభిమానులు పెద్ద సంఖ్యలో జనసేనలో చేరారు. అందరికీ నమస్కారాలు. ఈ జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులకు ధన్యవాదాలు. పెద్దవారికి నా నమస్కారాలు. నాయకులు మన గూడూరి భాస్కర్రావు, మర్రి వీర విఘ్నేశ్వరరావు గారు ప్రెసిడెంట్ గారు, తర్వాత గూడూరు కొండ బీజేపీ నాయకులు గూడూరు భాస్కర్రావు గారికి, ఈ కార్యకర్తలకి, నాయకులకి, జనసేన నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు. నేను ఈ కొండపాడు సర్పంచ్ని. వైసీపీ తరఫున నేను సర్పంచ్గా ఉన్నాను, కానీ నేను ఇప్పుడు జనసేనలోకి మారుతున్నాను. దానికి కారణం ఏంటంటే బొల్లిశెట్టి శ్రీను గారు చాలా మంచివారు, నిజాయితీపరులు, అందరినీ కూడా ఆప్యాయతగా పలకరిస్తారు. న్యాయం, ధర్మం తెలిసినటువంటి న్యాయమూర్తి, ధర్మమూర్తి కూడా ఆయన. ఏ విషయమైనా నవ్వుతూ పలకరిస్తాడు. ఆయనకి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన ఆధ్వర్యంలో నా గ్రామానికి సేవ చేసుకోవాలని జనసేన పార్టీలో నేను చేరుకున్నాను. ఇంకొక విషయం, నేను ఎందుకు వైసీపీలో నుంచి జనసేనలోకి మారుతున్నానంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన కొన్ని చెప్తాను. మంత్రి గారు నన్ను పట్టించుకోవటం లేదు, నాకు గౌరవం ఇవ్వటం లేదు, నన్ను అవమానిస్తున్నారు. ఏమిటంటే అది కూడా మీకు చెప్పాలి. నేను తాడేపల్లిగూడెం నియోజకవర్గం కాన్స్టిట్యున్సీకి పోటీ చేస్తున్న శ్రీ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బి కొండేపాడు గ్రామం నుంచి సర్పంచ్ కట్టదాని గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం మరియు బీజేపీ వాళ్ళ యొక్క నాయకుల యొక్క సమిష్టి కృషితో వాళ్ళని కలుపుకొని ఈరోజు సీనన్న నాయకత్వంలో జాయిన్ అవ్వడానికి మేము వచ్చాము. ఈరోజు ఇంతకుముందు మేము వైసీపీ పార్టీకి కష్టపడి పనిచేసాము, అదేవిధంగా ఆ ఊళ్ళో మెజార్టీ తీసుకొచ్చాం. కానీ ఏంటంటే ఇక్కడ నిరంకుశ పాలన జరుగుతుంది. ఆ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. దానికి ఆయన ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు ఆ నిరంకుశ పాలన ఆయన అదేవిధంగా సాగిస్తున్నారు తప్ప మార్చుకోవట్లేదు. దానికి మేము వ్యతిరేకించి ఈరోజు ఈ నియోజకవర్గంలో బొల్లిశెట్టి శ్రీను గారు ఆయనకి పదవున్నా లేకపోయినా సరే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎవరైనా ఆపదలో ఉంటే నేను ఉన్నానని ముందుకు వచ్చి ఏదైనా ఇల్లు అంటుకుంటా వాళ్ళకి సహాయం చేయడం కానీ, ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి డొనేషన్ చేయడం కానీ, లేకపోతే ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం, ఇటువంటి సహాయకర్తలను చూసి ఎప్పటి నుంచో కూడా ఈయన యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తా బాగుంది. ఇటువంటి నాయకులు ఉండాలి, మాకు ఇటువంటి నాయకులు ఉంటే మనకు బాగుందని కోరుకునే వాళ్ళు. కానీ అనుకోకుండా ఈరోజు అనివార్య కారణం వల్ల మేము కూడా ఈ పార్టీ గురించి మేము అలా ఆలోచించినా సరే అదే ఆయన దగ్గరికి ఈ విధంగా చేసినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఈయన యొక్క ఆధ్వర్యంలో మేము జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఇక్కడ తెలుగుదేశం నాయకులు అయినటువంటి మర్రి విఘ్నేశ్వరరావు గారు, లేకపోతే ఊరు సత్యనారాయణ కొండ గారు, లేకపోతే బీజేపీ నాయకుడు ఊరు భాస్కరరావు గారు, అలాగే ఈ జనసేనకి ఇప్పటి నుంచో కూడా మా ఊళ్ళో ఒక పట్టుకొమ్మల్లాగా స్టార్టింగ్ నుంచి ఉన్నారు. ఒక 5-6 కుర్రలు ఉన్నారు. ఒకటి పేరు చెప్తే ఒకటి బాధపడతారేమో, కానీ ఒక 4-5 కుర్రలు అయితే వాళ్ళ ముందుండి ఎవరున్నా లేకపోయినా జై జనసేన అంటూ కాపాడుకుంటూ వచ్చారు. ఇక నుంచి వాళ్ళ ముందు పెట్టి మేము వెనక నడిచి మేమందరం వాళ్ళకి బలం చేకూరుతామని చెప్పేసి జనసేన యొక్క వృక్షాన్ని మహావృక్షంగా చేస్తామని చెప్పేసి అందరి ముందు నేను తెలియజేసుకుంటున్నాను. వెంకటేశ్వరరావు గారు, ఇంకా చాలామంది, రామప్రసాద్ చౌదరి, ఇంకా చాలా మన పెద్దబాబు గారు, అల్లంపురం అమెరికా రాజు గారు, ఇంకా చాలామంది ఉన్నారు, పేరు రావట్లేదు.
మరి నాకు తెలియనటువంటి వారి పేర్లు చెప్పాలని చెప్పినండి నేను అంజేత భావించవద్దు, క్షమించుకుంటున్నాను. నాకు తెలుసున్న పేర్లు ఇంకా చాలా పేర్లు మర్చిపోయాను. అందరికీ కూడా మొత్తం ఈ అందరినీ కలుపుకొని ఈ అందరి నాయకులతోటి నేను ఒక నాయకుడిలో కలిసి అందరి సమన్వయంతో, అందరి నాయకుల సమన్వయంతో, అందరి కార్యకర్తల నాయకుల సమన్వయంతో, ముఖ్య నాయకుల సమన్వయంతో అందరిని కలుపుకుని ఈ పార్టీకి బొలిశెట్టి శ్రీను గారికి నా వల్ల ఎంతో కొంత లాభం కలగాలి తప్ప కొంచెం కూడా ఆయనకి నా వల్ల నష్టం జరగకుండా అందరితోటి మంచిగా ఉంటానని నేను కోరుకుంటూ నేను నమస్కరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.